22 నుంచి ఆర్టీసీ సమ్మె జాయింట్ లేబర్ కమిషన్ తో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి అట. సో ఇందులో ఇంకో విషయం ఏంది, ఆర్టీసీ విలీనం కుదరదు అని చెప్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కుదరదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సో ఆర్టీసీని కంప్లీట్గా కొంపముంచే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో వాళ్ళకు ఒక 2.8% 2.2% డిఏ పెంచేసి ఇది జాలు మీకు అని చెప్పినట్టుగా అర్థమవుతుంది. కానీ వీళ్ళ డిమాండ్స్ వేరే ఉన్నాయి. వీళ్ళు ప్రధానంగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల చాలా పెద్ద ఇబ్బందులు వస్తూ ఉంటాయి అని చెప్తూనే ప్రభుత్వంలో విలీనం ఎందుకు చేస్తలేరు, ఎందుకు ఆగుతుంది విలీనం అనే ప్రక్రియ కూడా కనబడతా ఉంది. సో చర్చలకు యాజమాన్య డుమ్మా, సమ్మె ప్రకటించినటువంటి జేఏసీ నేతలు దిక్కుతోచని స్థితిలోనే వెల్లడి. మార్చి 13 నోటీసులు ఇచ్చినా ఇప్పటికీ స్పందించిన సర్కారు. విలీనంపై కమిటీ ఎప్పుడు వేశారు? జేఏసీ చైర్మన్ వెంకన్న సూటి ప్రశ్న. 21 అర్ధరాత్రి నుంచే బస్సులు ఆగుతాయి అంటూ థామస్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారం లేబర్ కమిషన్ జాయింట్ లేబర్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ నేతృత్వంలో చర్చలకు సమావేశం నిర్వహించారు. ఈ చర్చలకు ఆర్టీసీ యాజమాన్య సంస్థ నుంచి అధికారులు ఎవరు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మె తేదీని ప్రకటించింది. సో ఇతర కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మెను విజయవంతం చేయాలని పిలిపించింది. హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, యాజమాన్య వైఫల్యంతో దిక్కుతోచని స్థితిలోనే సమ్మెకు వెళ్తున్నామని వెల్లడించింది. ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి అంటే 22వ తేదీ ఉదయం నుంచి కూడా సమ్మెను ఉన్నట్టుగా చాలా స్పష్టంగా జేఏసీ ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఒకసారి చూద్దాం. వీళ్ళు దేని గురించి సమ్మె చేస్తున్నారు ఏంది అని చూస్తే, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, యాజమాన్య వైఫల్యం కారణంగా గత్యంతరం లేకే సమ్మెకు పిలిపించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. సో దీని గురించి మార్చి 13న సమ్మె నోటీస్ ఇస్తే ఇప్పటి వరకు కూడా కనీసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలుస్తా ఉంది. ఆ కమిటీ వేసిరట, విలీనం సంబంధించినటువంటి కమిటీ వేసిరట. ఆ కమిటీకి సంబంధించినటువంటి ఇంతవరకు ఒక అడుగు కూడా ముందు పడలేదు. అసలు కమిటీ వేసిరా లేదా అనేది స్పష్టత కూడా లేదు. వేస్తారని ప్రభుత్వం చెప్తా ఉంది. వేస్తే ఎవరు ఏంటి ఆ కమిటీ డీటెయిల్స్ ఇవ్వని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో కార్మికులారా సమ్మెకు సిద్ధంగా అండి అంటూ కూడా జేఏసీ చెప్తా ఉన్నది. సో ఆర్టీసీని బయటకు పంపడానికి జరిగే కుట్రను ప్రతి కార్మికులు గమనించాలని కోరారు. ఇప్పటికే దాదాపు 5,000 మంది డ్రైవర్లు పక్క జోన్లో పంపించే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన తెలిసారు. గ్యారేజీ కార్మికులు కన్వర్షన్కి వెళ్ళిపోవాలని బెదిరింపులు దిగుతున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లు సాధించుకుని విజయం పొందే వరకు ఆర్టీసీ కార్మికులు జేఏసీ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలిపించారు. 32 అంశాలపై సమ్మె నోటీస్ ఇస్తే కేవలం 5 అంశాలపై లేఖ ఇచ్చిన యాజమాన్యం కార్మికులకు ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారంటూ చూసాం. సో చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె నోటీస్ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోంది. 22 నుంచి ఈ సమ్మె విషయం ఏంటంటే, ఇక్కడ ఆర్టీసీ విలీనం కుదరదు. ఎవరు 2 తప్ప అపాయింట్మెంట్ డే, యూనియన్ల పునరుద్ధరణ, ఈ 2 తప్ప ఏవైనా అడగండి చేసి పెడతాం. విలీనం ఇప్పట్లో లేదని పరోక్షంగా పొన్నం చెప్పేసినట. సో ఇది ఆర్టీసీ కార్మికులకే పెద్ద బిగ్ షాక్ చెప్పొచ్చు. ఆర్టీసీ విలీనాంశం, యూనియన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం కావాలని మంత్రి పొన్నం తెలిపారు. ఎలాంటి విధి విధానం లేకుండా అంత పెద్ద సంస్థను ఎలా విలీనం చేస్తారని దాని గురించే ఒక కమిటీ వేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే డిఏ ఇచ్చాం కదా, పోండి అయిపోయింది, డిఏ ఇచ్చాం, అంతకంటే మీకు ఎక్కువ ఎందుకు అవసరం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా పిఆర్సీ కూడా ఆలోచన చేస్తున్నారట. పిఆర్సీ ఆలోచన చేస్తున్నాం, ఒక డిఏ ఇచ్చినాం కదా, అయిపోయింది, మీ పని అయిపోయింది, మీరు పోయి ఉద్యోగాలు చేసుకోండి, గిది పరిస్థితి. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసిన విషయం కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల యూనియన్ల పునరుద్ధరణ విషయం కావచ్చు, వీటన్నింటిపైన ఇంతవరకు ఒక చర్య కూడా తీసుకోలేదంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి చూడండి.